మీనరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో స్వల్పమైన మార్పులు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం సహకరించకపోవచ్చు. విపరీతమైనటువంటి కోపము, నీరసము, బద్ధకము, ఎవరితో అంటే వాళ్ళతో గొడవ పడే విధంగా మనస్తత్వం మారిపోయే విధంగా ఉంటుంది. చేయాలనుకున్న పనులు చేయలేక నిస్సహాయ స్థితికి చేరుకుంటారు. ఆందోళన చెందే అంశాలు ఎక్కువగా ఉండవచ్చు. అభద్రతా భావం పెరిగే అవకాశం ఉంటుంది. శత్రువుల ద్వారా, వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాల ద్వారా అప్రశాంతమైన వాతావరణం ఎక్కువగా ఉంటుంది. నరదిష్టి కూడా ఎక్కువగా ఉంటుంది. అనుకున్న పనులు, ప్రత్యేకంగా వివాహ సంబంధమైన విషయాలు, శుభకార్యాలు, గృహప్రవేశాలు, ఇలాంటి పెద్ద కార్యక్రమాలు ఉన్నప్పుడు గణపతి స్వామి వారిని అర్చించడము, ఇంటి కులదేవతకి ముడుపు కట్టుకొని మంచి ప్రయత్నాలు చేయండి. ఈ పెద్ద పెద్ద వ్యవహారాలలో మాత్రం ఆటంకాలు జరగకుండా మంచిగా అవి పూర్తవుతాయి. అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రయత్నాలలో తిరిగి నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఏదో షార్ట్ టర్మ్ కావచ్చు, లేదా కాంట్రాక్ట్ బేసిస్ లో మాత్రమే ఉద్యోగాన్ని పొందగలుగుతారు. ఈ వారం పరిహారం: లక్ష్మీ నరసింహస్వామి వారి స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించండి. స్వామివారి దేవాలయానికి గంధం తీసుకొని వెళ్ళి స్వామివారికి అర్చన జరిపించి ఆ గంధం బొట్టు ఇంటికి తెచ్చుకొని ప్రతిరోజు ధరించండి. నలుపు ఒత్తులతో, నువ్వుల నూనెతో శనేశ్వరుడి దగ్గర దీపారాధన జరిపించండి. ఇవన్నీ ఒక 3 వారాలు కంటిన్యూస్ గా చెయ్యండి. నరదిష్టి, శత్రుపీడ పోయి కార్యానుకూలత కలగాలి. ఈ వారం స్త్రీలకు వృత్తి నిమిత్తం కొన్ని కొత్త వ్యవహారాలు, బాధ్యతలను మొయ్యవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. వ్యక్తిగత అభివృద్ధి కోసం కొన్ని నేర్చుకోవాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. తాత్కాలిక వ్యాపారాలు, తినుబండారాల వ్యాపారాలు, అంటే ఆహార సంబంధమైన వ్యాపారాలను ప్రారంభించాలన్న ఆలోచనలు ఉంటాయి. కానీ కొద్దిపాటి పెట్టుబడి పెట్టి నష్టపోయిన తర్వాత అవి మానేసే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. సేవా ధార్మిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. ఈ వారం ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు నేరేడు రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5.